పేరు విజయలక్ష్మి అండి. గవర్నమెంట్ వాళ్ళతోనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. రోజు ఒక కూలికి పోతే 1000 రూపాయలు వస్తున్నాయి. 1000 రూపాయలు వస్తే 30 రోజులు పని చేసినా కానీ 30,000 వస్తాయి అతనికి. నాకు వచ్చే జీతం ఎంత? 15,600 వస్తుంది. ఇంత తక్కువ వేతనంతో ఏ విధంగా బతకాలి? మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దీనావస్థలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎప్పటికీ భావించినప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏమైనా జీవోలు ఉన్నాయా? మరి ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎవరు ఎంపిక చేస్తున్నారు? మీరు ప్రభుత్వానికి వీళ్ళకు సంబంధాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి డిపార్ట్మెంట్లో కలిసి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 120,000 నుండి 150,000 మధ్య ఉద్యోగులు పనిచేస్తున్నట్టు మా అన్ని డిపార్ట్మెంట్ల నుండి మనకు తెలుస్తున్నది. వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్షులు సుధాకర్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎవరు ఎంపిక చేస్తారు? ప్రభుత్వమా లేకుండా ఇంకెవరు ఎంపిక చేస్తారు? మీకున్న సమస్యలు ఏంటి? నా పేరు మార్పల్లి సుధాకర్ అండి. నేను టెక్నికల్ ఎడ్యుకేషన్లో గత 2009 నుండి అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అప్పుడు ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనే దాన్ని తీసుకొచ్చారు. ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. అవుట్సోర్సింగ్ వ్యవస్థను, కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అది ఏంది అని అంటే, ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఏంది అని అంటే మధ్యలో అంటే డిపార్ట్మెంట్కు ఉద్యోగులకు ఏం సంబంధం లేకుండా మధ్యలో ఒక దళారిని తీసుకొచ్చి పెట్టి ఆ దళారికి కమిషన్ ఇస్తూ ఈ ఉద్యోగులకు డిపార్ట్మెంట్కు ఏ సంబంధం లేకుండా చేతులు దులుపుకోవడానికి, అంటే ఏమైనా జరిగినప్పుడు చేతులు దులుపుకోవడానికి వీళ్ళకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడానికి ప్రభుత్వం ఈ దళారీ వ్యవస్థను తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థ ఏంటంటే దీనికి అవుట్సోర్సింగ్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దానికి చైర్మన్గా ఉంటారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ దానికి తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కన్వీనర్గా ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి తర్వాత డిపార్ట్మెంట్ కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని రిక్రూట్ చేస్తారు. రిక్రూట్ చేసి తీసుకుంటారు. కానీ తీసుకున్నప్పటికి కూడా గవర్నమెంట్ అజమాయిషిలో ఉన్నప్పటికి కూడా మాకు మధ్యవర్తిని పెట్టడం వల్ల మాకు గవర్నమెంట్ ఏమంటుందంటే, మీరు మా ఉద్యోగులు కాదు, మీరు ఏజెన్సీ ఉద్యోగులు, కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడుకోవాలనేది చెప్తుంది. కాబట్టి దళారీ వ్యవస్థను కూడా రద్దు చేయాలనేది మా ముఖ్యమైన డిమాండ్. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, అప్పుడు సర్వీస్ ట్యాక్స్ అని ఏపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సర్వీస్ ట్యాక్స్ అనేది కట్టేది 15%. ఇప్పుడు ఏం చేస్తుందంటే జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా వస్తువుల మీద వేసే జిఎస్టీ ఇప్పుడు మా మనుషుల మీద కూడా వేస్తూ స్టేట్ జిఎస్టీ 9%, సెంట్రల్ జిఎస్టీ 9%, మొత్తం 18% మా వస్తువుల మీద కట్టే జిఎస్టీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ చెల్లించడం జరుగుతుంది. ఈ రెండు కనుక రద్దు చేసి డైరెక్ట్ ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కనుక మాకే కనుక ఇస్తే, ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి డైరెక్ట్ ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనుక మాకు జీతాలు కనుక వేతనాలు కనుక ఇస్తే మాకు కూడా కొంత లాభం జరుగుతుంది అనేది నేను అనుకుంటున్నాను. నా పేరు చందన అండి. నేను పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. పని విషయానికి వస్తే సమానంగా చేస్తున్నాం, కానీ శాలరీ విషయానికి వస్తే అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కనీసం బ్రతకడానికి కూడా మాకు ఇచ్చేటువంటి శాలరీ ఇవ్వకోకుండా అంటే ఇది గవర్నమెంట్ గుర్తించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కానీ జీతాల విషయంలో అవి ఎప్పుడు వస్తున్నాయో కూడా మాకు తెలీదు. అంటే చాలా అంటే ఒక నెల తప్పించి నెల తర్వాత అట్లా వస్తూ ఉంటాయి. బ్రతకడానికి కూడా మాకు చాలా ప్రాబ్లంగా ఉన్నది. సో ఏంటంటే మాకు అంటే గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పటి నుండి కూడా మేము అంటే ఆశ అన్నమాట. అంటే కనీసం శాలరీస్ పెంచుతారేమోనని మేము అప్పటి నుండి కూడా ఓట్లు వేస్తూనే ఉన్నాం. అయినా కూడా మా గురించి ఏమాత్రం కూడా ఆలోచించలేదు. మా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తే ప్రతి ఒక్కరిని కూడా ఇంకా చాలా బయట అన్ని రంగాలలో ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆలోచించి అంటే తెలంగాణలో అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఆలోచిస్తున్నారు, మరి తెలంగాణలో ఎందుకు ఆలోచించడం లేదు? ఏజెన్సీల వ్యవస్థలు అవి కూడా రద్దు చేసి కనీసం డైరెక్ట్లీ మా అకౌంట్లో పడేటట్టుగా జీతాలు ప్రతిదీ కూడా ఆలోచించి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ని ఇంకా గవర్నమెంట్ ఆర్డర్స్ కనుక ఏమైనా ఏరియాలో ఉన్నా మీకు విడుదల చేసిందా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పైన? జీవోలు విడుదల చేసింది. అంటే చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడే జీవోల ద్వారానే ఈ అవుట్సోర్సింగ్ విధానం తీసుకురావడం జరిగింది. అయితే ప్రతి ఇయర్ ఏంది అని అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెగ్యులర్ ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తారు. ఆ పిఆర్సీ ఇచ్చే క్రమంలో మాకు కూడా ఒక జీవో ద్వారా మాకు కూడా వేతనాలు పెంచి ఉమ్మడి రాష్ట్రంలోనే మాకు వేతనాలు దాదాపుగా 70-80% పెంచి ఇచ్చేది. అయితే రెగ్యులర్ ఉద్యోగి మూల వేతనం ఎంత ఉన్నదో
ఆ మూల వేతనం ఇవ్వాలనేది జీవోల ద్వారా మనకు జీవో 14 కానీ జీవో 3 కానీ జీవో మొన్న వచ్చిన 60 జీవో కానీ ఇవి ఆ జీవో ద్వారానే వేతనాలు ఇవ్వాలనేది చెప్తుంది. మరి జీవోలు ఏమైనా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం గత ప్రభుత్వం కానీ ఇప్పుడు గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఆ జీవోలను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నదా? తెలంగాణ రాష్ట్రం మాకు వస్తే మేము అనుకున్నాం మా బతుకులు బాగుపడతాయి, మా తెలంగాణ మాకు వస్తే మా ఉద్యోగాలు కూడా, అంటే అప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినప్పుడు మనకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అనే ఉద్యమం ఈ రీతిగా కేసీఆర్ నడిపించినప్పుడు మేము కూడా అనుకున్నాము ఏంది అని అంటే మాకు ఉద్యోగాలు కూడా, మేము 2009 నుంచి నేను పనిచేస్తూ ఉన్నాను. నేను 2009లో జాయిన్ అయ్యాను ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. కానీ ఏం చేస్తున్నారంటే అప్పుడు ఉన్నప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మంచిగా ఉండేది. ఇప్పుడు ఏదో తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇంటికో ఉద్యోగం లేదు కాదు కనుక ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థనే మొత్తం రద్దు చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మంచిది అనేది నేను అనుకుంటున్నాను. మా టెక్నికల్ ఎడ్యుకేషన్లో చిన్న ప్రాబ్లం ఉంది. అది ఏంది అని అంటే ప్రతి సంవత్సరం సమ్మర్ వెకేషన్లో కానీ లేకుంటే జీవో రాలేదనే కారణంతో మాకు 2 నెలల నుంచి 3 నెలల వరకు మా ఉద్యోగులను కొంతమందిని అంటే ఎక్సెస్ ఉన్నారని మీతో పని లేదని తీసేస్తున్నారు. మరి పని లేకుంటే ఈ 2-3 నెలలు మేము ఏం చేసుకొని బతకాలి? ఇప్పటికైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 60 నంబర్ జీవో కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని హైకోర్టు ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు ఫస్ట్ 1, 2, 3 గ్రేడ్లను దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలి సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికి కూడా ప్రస్తుత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ విస్మరిస్తున్నది. దాన్ని విస్మరించకుండా మాకు న్యాయం చేయాలని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరియు అవుట్సోర్సింగ్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి.